ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఉదయకాల సమయంలో మనందరం కలిసి దేవుణ్ణి ఇలా ఆరాధించుకోవటానికి ఫిబ్రవరి మాసంలో 2వ వారంలో మనకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. బైబుల్ వాగ్దానంలో ఇలా ఉంది కదండి, ఎక్కడైతే ఒకరిద్దరు నా నామంలో చేరి కూడుకుంటారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పిన దేవుడు ఉదయకాల సమయంలో మనతో కూడా మన మధ్యలో ఉన్నాడని విశ్వాసంతో ఈనాటి ఆరాధనను మనందరం ప్రార్థనాపూర్వకంగా మొదలు పెట్టుకుందాం. ప్రార్థన చేసుకొని ఒక 2 నిమిషాలు మన హృదయాలలోనే, దేవా నీవు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకే వందనాలయ్యా, ఎంతోమందికి లేని గొప్ప భాగ్యాన్ని ప్రభా నీవు మాకు ప్రేమించి మాకు అనుగ్రహించినందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకేమి ఇవ్వగలం తండ్రి. ప్రభా మా హృదయాలను ప్రభా నీకు సమర్పిస్తూ మా హృదయపూర్వకంగా ప్రభా నీ సన్నిధిలో నిన్ను కొనియాడుతూ నీ వాక్యం వింటూ ప్రభా నీ బలలో పాల్పంపు భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకే స్తోత్రం దేవాని. ఒక 2 నిమిషాలు మనము మన దేవుడు, ఇంకెవ్వరు వద్దండి. మన దేవునికి స్తోత్రాలు చెప్పడానికి మనకు చుట్టుపక్కల ఇంకెవ్వరు అక్కర్లేదు. మన హృదయపూర్తిగా ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు, ఆయనను మనం హృదయపూర్తిగా ఆయనను ఆరాధించడానికి వచ్చినప్పుడు ప్రభువుతోటి మనం మాట్లాడదాం. ప్రభువా నీవు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకే వందనాలయ్యా అని ఒక్క 2 నిమిషాలు. ఎందుకంటే ఇలాంటి అవకాశాలు, ఇలాంటి స్థితులు లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అయితే దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. మహా గొప్ప దేవానైనా తండ్రి, స్తోత్రం నైనా స్తోత్రం తండ్రి. ప్రభా ఎనలేని నీ మేళ్లను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. ఇదిగోనైనా ప్రభా ఉదయకాల సమయంలో ప్రభా చిన్న మందగా చేరి ప్రభా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి ప్రభా నీ వాక్యం వినడానికి ప్రభా మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చినందుకు నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా విశ్వాసంతో ప్రభా నీ సన్నిధిలో చేరినప్పుడు ప్రభా మేము అడిగినదెల్లా పొంది ఉన్నామని చెప్పిన దేవుడో తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఎలాంటి కోరికలతోటో ఆశలతో వచ్చామో నువ్వు ఎరిగిన దేవుడో తండ్రి. ప్రతి ఆశను ఎరిగిన దేవుడో తండ్రి. వాటన్నిటిని తీర్చే దేవుడో కాబట్టి ప్రభా నీ సన్నిధిలో అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఈ సమయంలో ప్రభా మేమందరం ప్రభా నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నీ వాక్యం వింటూ ప్రభా నీ బలలో పాల్గొనడానికి ప్రభా మా హృదయాలను సిద్ధం చేసుకుంటూ ఉండగా ప్రభా మా హృదయాలలో మీరుండండి ప్రభా. ఈ కార్యక్రమం మొత్తం మొదటి నుంచి తుది వరకు నీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. ఏ ఆటంకము, ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విషయాలను నీ మహిమార్థకరంగా జరిగించుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అందరం దయచేసి నించున్నట్లయితే. మా గొప్ప దేవా మమ్ము కరుణించి. మన దేవుడు గొప్ప దేవుడు అండి. ఆయన చేసే కార్యాలన్నీ గొప్ప ఉంటాయి కాబట్టి మనం మనస్ఫూర్తిగా ఆయనను స్తుతించుకుందాం. పాపపు అనే బంధకాలలో మనం ఉన్నప్పుడు మనను విడిపించిన దేవుడు, దాస్యపు సంకెళ్లలో మనం ఉన్నప్పుడు మనను విడిపించిన దేవుడు, అంత గొప్ప దేవుడు మన దేవుడు కాబట్టి మనందరం ఆయనను మనస్ఫూర్తిగా ఆయన స్తుతించుకుందామండి. మా గొప్ప దేవా మమ్ము కరుణించి అత్యున్నత స్థానంలో మమ్ము నిలిపావు. యోగ్యుడనే కాను ఆ ప్రేమకు, వెలకట్టలేను ఆ ప్రేమకు. ఆరాధించెదను నా పూర్ణ హృదయంతో, నిన్నే కీర్తింతు నా జీవితమంతా. ఆరాధించెదను నా పూర్ణ హృదయంతో, నిన్నే కీర్తింతు నా జీవితమంతా. మా గొప్ప దేవా మమ్ము కరుణించి అత్యున్నత స్థానంలో మమ్ము నిలిపావు. యోగ్యుడనే కాను ఆ ప్రేమకు, వెలకట్టలేను ఆ ప్రేమకు. ఆరాధించెదను నా పూర్ణ హృదయంతో, నిన్నే కీర్తింతు నా జీవితమంతా. ఆరాధించెదను నా పూర్ణ హృదయంతో, నిన్నే కీర్తింతును నా జీవితమంతా. నెమ్మది లేని బ్రతుకులో పాపపు బంధకాలలో ఉన్నాం మేము. అయితే
ఉదయకాల సమయంలో ఆయన రమ్మంటున్నాడు. నా యొద్దకు వస్తే నీ బంధకాలని తెంచుతా అంటున్నాడు. నీకు నెమ్మదినిచ్చే దేవుడిని నేనున్నానని ఆయన చెప్తున్నాడు. కాబట్టి మనస్ఫూర్తిగా ఆయన స్తుతించుకుందామండి. నెమ్మదే లేని బ్రతుకులో, పాపపు బంధకాలలో చిక్కి ఉన్న నన్ను నీవు విడిపించావు. నెమ్మదే లేని బ్రతుకులో, పాపపు బంధకాలలో చిక్కి ఉన్న నన్ను నీవు విడిపించావు. పాపంలో నుండి విమోచించుటకు ఆఘోర సిల్వలో నా మరణించావు. దాస్యంలో నుండి పడి ఉన్న నన్ను నీ కుమారునిగా రక్షించావు. మా గొప్ప దేవా, మము కరుణించి అత్యున్నత స్థానంలో మము నిలిపావు. యోగ్యుడనే కాను ఆ ప్రేమకు, వెలకట్టలేను ఆ ప్రేమకు. ఆరాధించెదను నా పూర్ణ హృదయంతో, నిన్నే కీర్తింతు నా జీవితమంతా. ఆరాధించెదను నా పూర్ణ హృదయంతో, నిన్నే కీర్తింతు నా జీవితమంతా. మనం ఎన్నిసార్లు వాక్యం విన్నా, మనం మార్పు లేని బ్రతుకులతో మనం ఉంటున్నప్పటికీ, ఆయన మనను తోలనాడి దూషించి ఆయన ఎన్నిసార్లు ఆయనని విడనాడినప్పటికీ ఆయన తన ప్రేమతో మనందరినీ హక్కు చేర్చుకుంటున్నాడండి. అలాంటి గొప్ప దేవుడు ఉదయకాల సమయంలో మనం రమ్మని పిలుస్తున్నాడు. అయ్యా, నీ దగ్గరికి నేను వస్తున్నామని అడుగుతూ చెప్తామండి. మార్పులేని బ్రతుకులో, మలినమైన మనసుతో నేతులనాడి దూషించింది నిన్నేనేగా. మార్పులేని బ్రతుకులో, మలినమైన మనసుతో నేతులనాడి దూషించింది నిన్నేనేగా. ఆ స్థితిలో కూడా నన్ను ప్రేమించే గొప్ప హృదయం నీదే యేసయ్యా. నాలాంటి ఘోరమైన పాపిని కూడా క్షమించి ప్రేమించింది నీవేనయ్యా. మా గొప్ప దేవా, మము కరుణించి అత్యున్నత స్థానంలో నన్ను నిలిపావు. యోగ్యుడనే కాను ఆ ప్రేమకు, వెలకట్టలేను ఆ ప్రేమకు. ఆరాధించెదను నా పూర్ణ హృదయంతో, నిన్నే కీర్తింతు నా జీవితమంతా. ఆరాధించెదను నా పూర్ణ హృదయంతో, నిన్నే కీర్తింతు నా జీవితమంతా. మా గొప్ప దేవా, మము కరుణించి అత్యున్నత స్థానంలో మము నిలిపావు. యోగ్యుడనే కాను ఆ ప్రేమకు, వెలకట్టలేను ఆ ప్రేమకు. అదే రీతిగా ఇంకో పాట పాడుకుందామండి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీకు పొందుకుంటావు శక్తిని. ఉదయకాల సమయంలో మనం ఎన్నిసార్లు శక్తికి పోగొట్టుకున్నామో జ్ఞాపకం చేసుకున్నాము. అయితే ఆయన నామంలో శక్తి ఉందండి. అది పాపాలను, శాపాలను తొలగించే నామం అండి, రోగాలను స్వస్థపరిచే నామం అండి. ఇదిగోనండి, ఆ నామాన్ని మించిన నామం ఈ లోకంలో ఇంకేదీ లేదు. అలాంటి గొప్ప నామం మనం ఇచ్చినందుకు ఆ దేవుని మనస్ఫూర్తిగా ఆయన స్తుతించుకుందాం. దేవా, నీ నామాన్ని బట్టి నీకే స్తోత్రం దేవా అని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో
ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. అది ఎంత నామం, గొప్ప నామం అంటే పాపాలను క్షమించే గొప్ప నామం అండి. శాపాలను తొలగించే నామం అండి. పాపిని పవిత్రపరిచే నామం అండి. మనం ఈ ఉదయకాల సమయంలో మనం ఎలాంటి పాపంలో ఉన్నాను, ఎలాంటి బాధల్లో ఉన్నాను, ప్రభు మనం తొలగించే దేవుడు అండి. అందుకే మనస్ఫూర్తిగా ఆయన ఆరాధించుకుందాం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగిని స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించగలిగే శక్తి కలిగినదండి మన యేసయ్య నామం. మృతులను లేపగలిగిందండి మన యేసయ్య నామం. అలాంటి గొప్ప నామాన్ని నా ఉదయకాల సమయంలో మనందరం ధ్యానించుతున్నప్పుడు మనస్ఫూర్తిగా ఆయన అడుగుదాం. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో
పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాతాళాన్ని తప్పించే శక్తి గలదని మన యేసయ్య నామం, పరలోకానికి చేర్చే మార్గమేనండి మన యేసయ్య నామం. అలాంటి నామాన్ని ఉదయకాలంలో స్తుతించినప్పుడు మనస్ఫూర్తిగా స్తుతిద్దామండి. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. అదే రీతిగా కొద్దిసేపు మనం దేవుని ఆరాధించుకుందామండి. మన దేవుడు సుందరుడండి, ఆయనను చూసి అతిశయుడండి, మహోన్నతుడు, ఆయన మన ప్రియుడండి. అలాంటి దేవుని మనందరము మనస్ఫూర్తిగా ఆరాధించుకుంటున్నప్పుడు ఆయన 10,000లో అతి సుందరుడండి. అయితే అంత సుందరుడు కూడా మన కోసము ఆ పరలోకాన్ని విడిచి మన కోసం ఈ భూలోకానికి వచ్చి మన కోసం, పాపులమైన మన కోసము తనను తాను అర్పించుకుని ఆ సుందర రూపాన్ని మీద ఎన్నో ఇబ్బందులు, ముళ్ళ కిరీటం పెట్టబడిందండి, ఎన్నో మన కోసం అవమానాలు పొందాడు. అలాంటి గొప్ప దేవుని మనం ఆరాధిస్తామండి. ఎందుకంటే ఆయనను ఆరాధించినప్పుడు ఆయన సంతోషిస్తాడంటండి. మన దేవుని సంతోషపరచడం కంటే గొప్ప భాగ్యం ఇంకా మనకి ఏదీ లేదు కదండి. అలాంటి గొప్ప దేవుని మనం మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నాం కదండి.
నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. సుందరుడా, అతిశయుడా, మౌన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, మౌన్నతుడా, నా ప్రియుడా. యేసయ్యా, నా యేసయ్యా ప్రభువా, నీ వంటి వారు ఎవరయ్యా? నీలాంటి వారికి ఎవరైనా ఉన్నారయ్యా? ఈ లోకంలో మేము ఎంతో మందిని చూస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నీలాంటి వారు ఎవ్వరూ లేరయ్యా. మా కోసం ప్రాణం పెట్టిన వారు నీలాంటి వారు ఎవ్వరూ లేరయ్యా. ఇదిగోనైనా ప్రభా, నేను ఎంతమందిని వెతుకుతూ ఉన్నానయ్యా. ఇదిగోనైనా ప్రభా, నీలాంటి ప్రేమ చూపేవారు ఎవరు లేరయ్యా. నీలాంటి కరుణ చూపేవారు ఎవరు లేరు తండ్రి. నీలాంటి కృప చూపేవారు ఎవరు లేరయ్యా. నీలాంటి ప్రేమ చూపేవారు ఎవరు లేరు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నీవే అయ్యా. యేసయ్య నీవేనయ్యా. యేసయ్య నా యేసయ్య నీవేనయ్యా. నిన్ను మించిన వారు ఈ లోకంలో ఎవ్వరు లేరయ్యా. అందుని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. ఇంకోసారి చెప్తామండి. యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. ఎవ్వరు లేరు కదా మన లాంటి దేవుడు. ఎవ్వరు లేరు నాయన వాని దేవుడు. యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. సుందరుడా, అతిశయుడా, మౌన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా,
అవును ప్రభా నాయన తండ్రి, నీవు సుందరుడు అండి, అతి కాంక్షణీయుడు తండ్రి, అతి మనోహరుడు అని ప్రభా నీకు నామాలు ఉన్నాయైతే ప్రభా, పాపులమైన మా కోసం తండ్రి ఆ సుందరమైన రూపాన్ని ప్రభా, ఆ అతికాంక్షమైన రూపాన్ని ప్రభా, ఆ మనోహర రూపాన్ని ప్రభా మా కోసం ఎన్నో అవమానాలు పొందింది తండ్రి. ఇదిగోనైనా ప్రభా అన్ని అవమానాలు పొందినను ప్రభా మమ్మల్ని అయితే విడవనాడక ప్రభా మా కొరకు ప్రభా నువ్వు చేసిన గొప్ప కార్యాలను బట్టి నీకే ఆరాధిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా 10,000లో ప్రభా అతి సుందరమైన ఆ రూపాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఉదయకాల సమయంలో చిన్న మందగా చేరి ప్రభా నేను ఆరాధించుచుండగా ప్రభా నీ కృపను నీ కాపుదలను మాపై ఉంచమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఎనలేని నీ కృపను బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఈ రీతిగా నేను ఇంతసేపు ఆరాధించుకునే భాగ్యము నాకు మా అందరికి ఇచ్చినందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా నిన్ను చూడాలని వచ్చాం తండ్రి, నీ ప్రేమలో ఉండాలని వచ్చాం తండ్రి. నీ ప్రేమను మాకు చూపించయ్యా, నీ కాపుదలను మాకు దయచేయ్యా ప్రభా. నీ కృప మా వెన్నంటే ఉంచమని అడుగుచూ ఉన్నాం తండ్రి. ఈ రీతిగా మరి ఒక్కసారి నిన్ను స్తుతించి ఆరాధించుకునే భాగ్యం నాకు మా అందరికి ఇచ్చినందుకు నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో నీ దాసుడు మా వాక్యం వినవేగవచ్చుండగా తండ్రి, నీ వాక్యాన్ని ఏ హృదయానికి ఎలా కావాలో ప్రభా ఆ హృదయానికి కావలసిన రీతిగా నీ వాక్యాన్ని విత్తమని అడుగుచున్నాం తండ్రి. ఇంత గొప్ప సన్నిధిని మీకు నాకు అనుగ్రహించినందుకు నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దాసుని మా మధ్యలో బలంగా వాడుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తుని ప్రార్థించి వేడుకుంటూ ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. నిర్గమాకాండము 17వ అధ్యాయం 8 నుండి 16వ వచనం వరకు. ఒక వచనం నేను చదువుతాను, మరొక వచనం మీరు చదవండి. నిర్గమాకాండము 17వ అధ్యాయము 8 నుండి 16 వరకు. తరువాత రెఫీదీంలో ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీలతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచింది. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకులు గెలిచింది. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాని వేసరి. అహరోను హూరుడు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీలతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాని వేసరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని రాసి యెహోషువకు వినిపించుము. పదహారు కలిసి చదువుదాం. అమాలేకీలు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీలతో తరతరముల వరకు యుద్ధమనెను. దేవుడు తన ప్రజల విషయంలో బాధ్యతగా ఉండే దేవుడు. ఇది దేవుడు తన ప్రజల విషయంలో శ్రద్ధ తీసుకునే దేవుడు, లేకపోతే బాధ్యత వహించే దేవుడు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చదివిన భాగంలో ఆ అంశం బాగా అర్థమవుతూ ఉన్నది. దేవుడు బాధ్యత తీసుకునే దేవుడు అని చెప్పినందుకు
ఈ విషయంలో మనం ఈ యొక్క భాగాన్ని బాగా అర్థం చేసుకుందాం. ఇక్కడ మనం చదివిన భాగం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఒకప్పుడు బానిసలుగా ఉన్నారు. ఎక్కడ? ఐగుప్తులో. ఐగుప్తులో బానిసలుగా ఉన్న తర్వాత దేవుడు వారిని కొన్ని సంవత్సరాలకి మోషే నాయకత్వంలో ఆ బానిస జీవితంలో నుంచి విడిపించి బయటికి తీసుకొచ్చాడు. ఇక ఇప్పుడు వారి ప్రయాణం మొదలైంది కదా. సో యెహోషువ ప్రయాణం మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలందరూ ప్రయాణమయ్యారు. దేవుడు వాళ్ళకి వాగ్దానం చేశాడు, నేను మిమ్మల్ని కనాను అనే ప్రాంతానికి పంపిస్తాను, అక్కడ మీరు మీ నివాస స్థలములు ఆ ప్రాంతాలు మీకు ఇస్తానని. సో ఇక్కడ ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వారి ప్రయాణం సాగుతూ మరి నడకతో వస్తూ ఉండాలి. ఆ రోజుల్లో మరి అది కూడా లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు సైన్యమే 6 లక్షల మంది ఉన్నారంటే ఇంక మరి వారి పిల్లలు కానీ వారి భార్యలు కానీ ఇక వారి తల్లిదండ్రులు కానీ మిగిలిన సాధారణ సివిలియన్స్ కానీ ఎంతమంది ఉంటారో ఆలోచన చేయండి. మరి అన్ని లక్షల మంది, అంతేకాదు వారి పశువులు కూడా, మరలా పాడి పశువులు ఉన్నాయి కదా, ఆ పశువులతో అందరూ బయలుదేరి వస్తున్నారు. మరి వారి ప్రయాణం సాగుతూ ఉన్నది. అరణ్యంలో ఈ ప్రయాణం ఏమండి, ఇదేదో మనలాగా ఈ రోజులాగా పెద్ద పెద్ద మంచి మంచి ట్రైన్స్ బస్సులు ఉన్న రోజులు కాదు అవి. కాలినడకన ప్రయాణమై బయలుదేరి వస్తున్న రోజులు. ఒక్కొక్క ప్రాంతాన్ని దాటుకుంటూ వస్తున్నారు. దేవుడు వారికి సహాయం చేస్తూ వచ్చాడు. అప్పటికే ఎర్ర సముద్రాన్ని దాటారు. ఆ ప్రాంతాలను దాటుతూ వస్తున్న సందర్భంలో వారి ప్రయాణం సాగుతూ వస్తుంది. అక్కడక్కడ ఆగుతూ మరలా దేవుడు వాళ్ళని నడిపిస్తూ వస్తున్నాడు. ఇవన్నీ మనకు తెలుసు ప్రయాణం. అయితే ఇప్పుడు ఒక ప్రాంతానికి వచ్చారు. ఈ రెఫీదీము అనేటువంటి ప్రాంతం దాకా వచ్చేసరికి అక్కడ అమాలేకీలు అనేటువంటి జనాంగం ఏం చేశారంటే, అక్కడ ఉన్నటువంటి ఆ దగ్గరలో ఉన్న అమాలేకీలు వచ్చి ఈ రెఫీదీం అనే ప్రాంతంలో ఈ ఇశ్రాయేలీలతో యుద్ధం చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ గమనించండి, ఒకవేళ ఈ అమాలేకీలు ఎవరా అని ఆలోచన చేస్తే మనకి తెలుసు, యాకోబు యొక్క సహోదరుడు ఈషా ఉన్నాడు కదా, వాళ్ళ యొక్క ఈషావు మూల పురుషుడు. కానీ ఆ తర్వాత వాళ్ళ జనాంగం ఆ తర్వాత అమాలేకీలుగా వారంతా కూడా ఇదయ్యారు. మనం గమనించాల్సింది ఏంటంటే, సరే ఏదేమైనప్పటికీ కూడా ఈ అమాలేకీలు మాత్రం ఈ దేవుని బిడ్డలతో యుద్ధము చేయటం అనేది ఇక్కడ చూస్తున్నాం. యుద్ధము చేయగా అనే మాట కనబడుతూ ఉన్నది. ఇక్కడ మీరు ఇశ్రాయేలు ప్రజల గురించి గమనించినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు వారికి అప్పుడు దాకా ఏం తెలుసు? ఐగుప్తులో వాళ్ళకి ఏం తెలుసు అప్పుడు దాకా అంటే, ఏదో బానిసలుగా ఉన్నట్టువే తెలుసు. ఐగుప్తులో వారికి ఏం తెలుసు అంటే, వారికి ఎంతసేపటికి ఆ యొక్క మట్టితో, ఆ యొక్క ఇటుకలు, ఆ యొక్క మట్టి చేత కాల్చవలసిన పనులు అవే తెలుసు. కానీ ఇప్పుడు జరిగినటువంటి అంశం ఏంటి? యుద్ధము అనేటువంటిది వారు ఇప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంతకుముందు ఎప్పుడన్నా వీళ్ళు యుద్ధం చేశారా అంటే, యుద్ధం చేసినటువంటి సందర్భాలు ఇక్కడెక్కడా కూడా లేవన్నమాట. ఎందుకని అనంటే, వారికి ఒక యుద్ధంలో సైనికులుగా చేరేటువంటి అర్హత ఆ దేశంలో వారికి కనిపించలే. ఇప్పుడు మళ్ళీ యుద్ధంలో సైనికులుగా చేరారంటే వాళ్ళకి వేరే ప్రొవిజన్స్ ఉంటాయి. వారికి అనేక రకాలైనటువంటి అవకాశాలు కల్పించాలి కదా. అయితే అలాంటివేమీ చేయకూడదు కాబట్టి వారిని ఎంతసేపటికి బానిసలుగానే ఉంచాలి అనేటువంటి విషయంతో ఇక్కడ వారికి ఇది బానిసలుగా ఉంచాలి, వాడు సైనికులుగా ఎదగకూడదు అనేది. బానిస బ్రతుకుతూ అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? ఆ యొక్క యజమానుడు ఏం చెప్తే అదే చేయాలి. ఇంకా వారి సొంతగా ఏమీ చేయడానికి వీలు లేదు. దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది? వారికంటూ ఇక ఏమీ ఎబిలిటీస్ అనేవి ఉండకూడదు. ఎంతసేపటికి కష్టం చేయాలి, ఎంతసేపటికి ఆ పనితోనే ఉండిపోవాలి. ఇది ఈ యొక్క మాట మనకి అర్థమవుతున్నటువంటి అర్థం. అయితే ఈ యొక్క బానిస బ్రతుకుల్లో నుంచి ఇప్పుడు ఒకసారి యుద్ధం ఎదుర్కోవాల్సిన సందర్భం వచ్చింది. మనము ఒక ఫీల్డ్లో నుంచి ఇంకో ఫీల్డ్లో ఏదైనా జాబ్లోకి వెళ్ళాలి అంటే, ఆ అలవాటు లేని ఫీల్డ్లో సడన్గా మనం ఎదుర్కోవాల్సి వస్తే అది మనకు తేలిగ్గా ఉంటుందా? అంత తేలికగా ఏముండదు. ఒక ఫీల్డ్లో ఉండి ఆ ఫీల్డ్ కాదని ఇంకో ఫీల్డ్లోకి వెళ్తే, ఇంతవరకు ఏదో బానిసలుగా ఉన్నారు,
ఇప్పుడు యుద్ధం చేయాల్సి వస్తుంది. యుద్ధం చేయడం అనేటువంటి అంత సాధారణమైన విషయం కాదు. ఏదో వేరే పని అంటే చేస్తారు కానీ దానికి ముందు గుండె ధైర్యం కావాలి. రెండోది ట్రైనింగ్ ఉండాలి. శరీరం గట్టిగా ఉండాలి. అఫ్కోర్స్ వారి శరీరాలు గట్టిగానే ఉంటాయిలే, ఎందుకంటే వారు ప్రయాణంలో ఉన్నారు. అక్కడి నుంచి బానిస బ్రతుకు అంటే కష్టం చేసి ఉంటారు. బట్ యుద్ధం అనేటువంటిది ఆల్టుగెదర్ డిఫరెంట్ కదా, అది ఇంకా వేరే విషయం. మరి అలాంటిది యుద్ధం చేయవలసి వస్తుంది. ఇది మన ఆత్మీయ విషయంలో, మన యాత్రా జీవితంలో కూడా దేవుడు మనకి ఎప్పుడూ తెలియనటువంటి, ఎప్పుడూ అనుభవం లేనటువంటి కొన్ని విషయాల్ని మన జీవితంలోకి అనుమతిస్తాడు. ఇంతకుముందు ఆ పరిస్థితులు నువ్వు ఎప్పుడు ఎదుర్కొని ఉండవు. గతంలో ఆ పరిస్థితుల్ని మీరు ఎప్పుడు కూడా అనుభవించి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు అనుకోకుండా ఆ పరిస్థితులు మీ ఎదురుగా వస్తాయి. అది కష్టం అవ్వచ్చు, అదొక పెద్ద బాధ అవ్వచ్చు, అది ఒక పెద్ద సమస్యగా ఉండొచ్చు మీ ముందు. కానీ దేవుడు మీ ముందుకు తీసుకొస్తాడు అక్కడ. ఇప్పుడు ఎందుకంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేసుకుంటూ వస్తున్నప్పుడు ఈ యొక్క రెఫీదీము ప్రాంతంకి వచ్చేసరికి ఈ అమాలేకులు యుద్ధం చేయడానికి వచ్చారు. మరి వీరికి ఇంతకుముందు యుద్ధం అనేటువంటి అలవాటు లేకపోయినప్పటికీ ఇప్పుడు యుద్ధం చేయవలసిన బాధ్యత వస్తుంది అక్కడ. ఇది మన జీవితంలో కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనందరి జీవితాల్లో ఒక్కళ్ళమని కాదు, దేవుని బిడలంగా మనందరం ఈ లోకంలో యాత్రా జీవితం ఇది. మన యొక్క క్రైస్తవ జీవితము యాత్రా జీవితం. మనం ఈ లోకంలో యాత్రికులమును ప్రయాణికులమై ఉన్నాం. మన దేశము పరలోకంలోకి వెళ్ళాలి కాబట్టి ఈ భూమి మీద పరదేశులం. అఫ్కోర్స్ ఆ కణాన్ని మాత్రం పరలోకంతో పోల్చొద్దు. చాలామంది ఇప్పుడు వీళ్ళు వెళ్ళే దేశం కనాను దేశం కాబట్టి అది పరలోకంతో పోల్చాలని చెప్తారు. అలా పోల్చొద్దు. ఎందుకంటే అక్కడ కణాల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి శత్రువులు ఉన్నారు, అక్కడ ఉన్న జనాంగం విగ్రహారాధికులు ఉన్నారు, అక్కడ జనాంగం అంతా దేవునికి విరోధ ప్రజలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ వెళ్ళగొట్టాలి, వీళ్ళు అక్కడికి వెళ్ళి దీన్ని స్వాధీనపరచుకోవాలి. కాబట్టి కనాను ప్రాంతాన్ని పరలోకంతో పోల్చొద్దు. కానీ ఈ యొక్క యాత్రా జీవితం అనేటువంటిది మన యాత్రా జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఓకేనా? అది మాత్రం గుర్తు. చాలాసార్లు బైబిల్లో తెలియక చాలామంది మిడిమిడి జ్ఞానంతో అటు ఇటు దట్టి అక్కడక్కడ అంటించేసేసి ఏది పడితే అది చేసేస్తారు. చివరికి అది వాక్యానుసారం అర్థాలు రాకపోతే అది మనం తప్పుడు వాక్యాన్ని బోధించిన వాళ్ళం అవుతాం. కాబట్టి కొన్ని వాక్యాల్లో మనం కొన్ని చెప్పుకునేటప్పుడు లేకపోతే కొన్ని విని కొన్ని అర్థం చేసుకునేటప్పుడు ఇది కరెక్ట్ పాయింటేనా కాదా అనేది తెలుసుకోవాలి. బైబిల్లో కూడా పౌలు లాంటి వాళ్ళే వచ్చి వాక్యం బోధిస్తుంటే, పౌలు అంటే ఇక పౌలుకు మించిన ప్రసంగికుడు ఉంటాడండి? అఫ్కోర్స్ యేసుక్రీస్తు వారి తర్వాత గొప్ప ప్రసంగికుడు పౌలే బైబిల్లో, మన క్రొత్త నిబంధనలో చూస్తే. అలాంటి గొప్ప అపోస్తుడైన పౌలు వచ్చి ప్రసంగిస్తేనే ఆ యొక్క బెరియా అనేటువంటి ప్రాంతంలో ఉన్న క్రైస్తవులు ఏం చేశారంటే ఈయన బోధించిన బోధ సరిగా ఉందా లేదా అని చెప్పి లేఖనాలు సరిచూసుకుంటున్నారంట. అందుకనే మనకు ఎవరన్నా వాక్యాలు ప్రసంగించారంటే అబ్బాయి ఎంత చాలా బాగుందో, మంచి జోకులు చెప్పారని చెప్పేసి లెక్కలు కొట్టుకొని సంతోషంగా ఏదో అప్పటికప్పుడు ఉబ్బొబ్బికి పోవద్దు. ఆ వాక్యం, విన్న వాక్యం లేఖనానుసారంగా వాక్యాన్ని బైబిల్ గ్రంథంలో ఉన్నట్లుగా ఉందా, లేకపోతే వాళ్ళు ఏదన్నా సొంతగా కల్పించి ఒకదానికి ఇంకోటి ఏదో మ్యాచ్ అవ్వకుండా ఉండే చెప్తున్నారా? ఇది తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా వినే మనకి బాధ్యత. అది దానికోసం ఏం చేయాలి? మనం వాక్యం నేర్చుకోవాలి, మనం తెలుసుకోవాలి. ఒకసారి ఒక సండే స్కూల్ టీచర్ చెప్పిందంట, పేతురు పెద్ద వాడ కట్టినప్పుడు ఆ వాడలోకి యోనా వెళ్ళి ఆ తర్వాత యోనా తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు. సండే స్కూల్లో ఉన్న పిల్లోడు చెప్పాడంట. టీచర్ అది కాదు కదా అంటే ఆ టీచర్ అంటే ఉదాహరణ చెప్తున్నా. అంటే కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే వాక్యం తెలియకుండా చెప్పేసేటువంటి వాళ్ళు ఉంటే మాత్రం అలాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి బోధకుడికి నిలబడి ఏదో చెప్తే అన్నీ గుడ్డిగా నమ్మొద్దు. అది మీరు ఎక్కడ ఏ చర్చిలో ఏ వాక్యం వింటున్నా మరి మీ బాధ్యత, మన బాధ్యత. దేవుడు మనకి ఈ లేఖనాలు ఇచ్చాడు, ఈ గ్రంథంలో ఉన్నదే చెప్తున్నారా లేదా, ఇది చెప్తే మనం ఫాలో అవ్వాలి. ఏమండి? లేని దాన్ని కల్పించి చెప్తుంటే దాన్ని మనం వినవద్దు. ఉన్నదాన్ని కరెక్ట్ మీనింగ్తో చెప్తుంటే, సరైన అర్థం మనకు తెలియని అర్థాన్ని తెలిసినట్లుగా వివరిస్తుంటే దాన్ని స్వీకరించడం మన బాధ్యత. అర్థమైందా? స్కూల్కి వెళ్తారు, ఒక మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఉంటుంది లేదా ఒక సైన్స్ టెక్స్ట్ బుక్ ఉంటుంది. అందులో ఉన్నటువంటి దాన్నే ఆ ఫార్ములానే టీచర్ బోధించాలి. కానీ నేను దీనికి ఇంకొకటి జోడించి చెప్తాను, మీరు ఇది నేర్చుకోండి అని చెప్పి టీచర్ నేర్పించింది అనుకోండి, ఈ టెక్స్ట్ బుక్లో పక్కన పెట్టించి ఆ టీచర్ నేర్పించింది వాడు నేర్చుకున్నాడు అనుకోండి, రేపు ఎగ్జామ్లో ఈ టీచర్ నేర్పించింది అడుగుతాడా? ఎగ్జామ్లో టెక్స్ట్ బుక్ ప్రకారం క్వశ్చన్ పేపర్ వస్తుందా? టెక్స్ట్ బుక్లో ఏముందో
కాబట్టి ఆ దేవాతి దేవుని ముందు ఒక రోజున మనం టెస్ట్కి నిలబడాలి. ఇందులో ఆయన మనల్ని ఇందులో ఏం చెప్పాడు దాని ప్రకారం జీవించామా లేదా అని అడుగుతాడు. కానీ మీ పాస్టర్ గారు ఏం చెప్పారు, మా పాస్టర్ గారు ఇట్లా చెప్పారండి అందుకే నేను ఇలా చేశాను అని అంటే, మీ పాస్టర్ గారు మరి అందులో ఉన్నది చెప్పారా లేదో చూసుకోవాల్సిన బాధ్యత లేదా నీకు అని కూడా ప్రశ్న వస్తుంది. అందుకనే నేను అంటే పాస్టర్లను తక్కువ చేసి మీ ముందు మాట్లాడుతున్నాను కాదు, కానీ బైబిలే చెప్పింది అబద్ధ బోధకులు వస్తారు, అసత్య ప్రసంగికులు వస్తారు, జాగ్రత్త అని. కాబట్టి మీరు వినే బోధ గుడ్డిగా నమ్మవద్దు, వాక్యానుసారంగా ఉందా లేదా అని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. ఈ వాక్యంలో ఉన్నదైతే నేను స్వీకరించుకుంటా, ఈ వాక్యంలో లేనిది చెప్తున్నారంటే దాన్ని మీరు ఇగ్నోర్ చేయొచ్చు, వదిలేసేయచ్చు. ఓకే, సో ఈ మాట ఎందుకు చెప్పామంటే ఇప్పుడు దాకా చాలామంది ఆ కనాను ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసి కనానికి వెళ్తున్నారు కదా, ఆ కనాను మనకు కూడా పరలోకంతో పోల్చుక అని చెప్తారు. పరలోకంతో పోల్చొద్దు కనాన్ని, ఎందుకంటే కనాను ప్రాంతంలో అక్కడ విగ్రహారాధికులు ఉన్నారు, దేవునికి విరోధమైన జనాంగం ఉన్నారు. ప్రత్యేకంగా 6 రకాలైన జనాంగాల్ని వీళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళని ఓడించి వాళ్ళందరినీ తరిమేసి ఆ ప్రాంతాలను ఇశ్రాయేల్ ఆక్యుపై చేసుకోవాల్సిన బాధ్యత వీరికి ఉంది ఫ్యూచర్లో, అంటే అప్పుడు వాళ్ళ ప్రయాణంలో ఉన్నప్పుడు. సో దీన్ని బట్టి మనం అందుకే లేని దాన్ని ఉన్నదాన్ని లేని అట్లాగే పరదైస్ కూడా పరలోకం కాదు, పరదైస్ పరలోకం అనుకోవద్దు, పరడైస్ డిఫరెంట్. ఓకే, మనం ఇప్పుడు చనిపోయిన తర్వాత పరదైస్కి వెళ్ళము, ఆ విషయం కూడా కొన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తెలుసో తెలియక కొన్ని పదాలు మనం అనేస్తూ ఉంటాం, అది పరదైస్కి వెళ్ళము. ఇప్పుడు అది పరలోకం గురించి కూడా నేను ఒకరోజు మళ్ళీ దీని కంపార్ట్మెంట్స్ ఏంటి ఈ విషయాలు కూడా మనం ఒకరోజు మాట్లాడుకుందాం. పాత నిబంధనలో క్రైస్తవులు చనిపోతే అబ్రహాం లాంటి వాళ్ళ భక్తులు ఎక్కడికి వెళ్ళారు, మరి ఇప్పుడు క్రొత్త నిబంధనలో చనిపోతే ఎక్కడికి వెళ్తాం, బైబిల్లో ఏం చెప్తుంది, ఇవన్నీ కూడా మనం ఒకరోజు మరలా. అందుకని వీటి కోసం మనకి ఎక్కువగా బైబిల్ స్టడీస్ అనేటువంటివి అవసరం అనమాట. ఆదివారం రోజు నీకు ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ ఉంటే జనరల్గా వచ్చే వేరే ప్రసంగాలు మనం చేయలేము మళ్ళీ. రైట్, ఓకే. సో ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసి వెళ్తే ఇప్పుడు వారి జీవితంలో ఎప్పుడు ఎదుర్కొనే పరిస్థితి ఏంటంటే యుద్ధము. సో మన జీవితంలో గత సంవత్సరంలో ఎప్పుడు ఎదుర్కొన్న పరిస్థితులు దేవుడు ఈ జీవితంలో మన జీవితంలో ఈ సంవత్సరంలో రానియొచ్చు. 2026 సంవత్సరం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం, అమ్మాయి ఆ క్రొత్త సంవత్సరం. బట్ ఈ క్రొత్త సంవత్సరంలో మీరు ఇంతకుముందు ఎప్పుడు ఎదుర్కొనని అనుభవాల్లోనికి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తూ ఉండొచ్చు. ఇంతకుముందు మీరు ఎప్పుడు ఫేస్ చేయని పరిస్థితుల్ని దేవుడు మీరు ఫేస్ చేసేటట్లుగా దేవుడు అనుమతిస్తాడు. దేవుడు కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు అంతే. అది మన యాత్ర జీవితంలో, మన ప్రయాణంలో, మన దారిలో ఆ టర్నింగ్ పాయింట్ లేకపోతే ఆ పాయింట్ దగ్గర రావాలి. సో దానికి మనం ఎస్ చెప్పాల్సిందే. ఎందుకు ప్రభా ఇక్కడ ఈ రెఫీరియంలోకి రాగానే ఈ అమాలేకులతో మాకు యుద్ధం పెట్టించావు ఎందుకు ప్రభా అని దేవునితో వాదులాడటానికి వీలు లేదు. అక్కడ యుద్ధం పెట్టాడు అంటే ఆడ కొన్ని కారణాలు ఉంటాయి, కొన్ని విషయాలు. సో ఇక్కడ కూడా యుద్ధం అనేటువంటిది జరిగింది. రైట్, ఈ యుద్ధంలో జరిగిన సంఘటనలు కొన్ని గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు ఎందుకు యుద్ధం దేవుడు అనుమతించాడు, ఆ యుద్ధంలో జరిగిన సంఘటనలు ఏంటి, దాంట్లో నుంచి వచ్చిన అవుట్కమ్ ఫలితం ఏంటి అనేది గమనిస్తే ఇక్కడ మోషే యెహోషువతో అంటున్నాడు, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేతబట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచితున్నాను. మోషే ఉన్నాడు, ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి మెయిన్ లీడర్. ఓకే, ఈ మెయిన్ లీడర్ అయిన మోషే అక్కడ ఉన్నటువంటి యెహోషువతో అంటున్నాడు. బహుశా యెహోషువ పేరు ఇప్పుడు దాకా ఎక్కడెక్కడ ప్రస్తావించలా, ఇప్పుడు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఫస్ట్ టైం. ఓకే, సో ఇక్కడ నుంచి మన యెహోషువ పేరు ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఈ యెహోషువని పిలిచి కొంతమంది మనుషులను నువ్వు తీసుకొని వెళ్ళి అమాలేకులతో యుద్ధం చెయ్యి అని అంటున్నాడు. యుద్ధాన్ని చెయ్యి, యుద్ధాన్ని ఎదుర్కో అంటున్నాడు. ఒకటి, మన జీవితంలో ఖచ్చితంగా కొన్ని పరిస్థితులు వస్తాయి ఏమండి, ఖచ్చితంగా కొన్ని పరిస్థితులు వస్తాయి. వాటి విషయంలో మనం 3 రకాలుగా స్పందించవచ్చు. ఒకటి, ఇగ్నోర్ చేయటం, మనకు వద్దులే, మనకు అనవసరం అంటే ఇగ్నోర్, నాకు అంత పట్టింపు లేకపోకుండా ఉండటం. లేదా రెండవది ఏంటి అంటే అది వస్తున్నటువంటి దాన్ని చూసి కావాలని ఎస్కేప్ అయ్యే మార్గం ఏమన్నా ఉందా అని చూసుకునే ప్రయత్నం. రెండోది, ఫస్ట్ ఏమో ఇగ్నోర్ చేద్దాం అనుకోవడం, పట్టించుకోకుండా వదిలేద్దామని. రెండవది, దాన్ని పట్టించుకున్నా ఎస్కేప్ అయ్యే మార్గం ఏమన్నా ఉందేమో కొన్ని పరిస్థితులని మనం దాన్ని ఎస్కేప్ అవ్వడానికి కొన్నిసార్లు ప్రయత్నం చేస్తాం. అది కూడా తప్పు. దేవుని సంకల్పంలో కొన్నిసార్లు అది కూడా తప్పే. ఇగ్నోర్ చేయడం తప్పే, అంటే వద్దని పట్టించుకోకుండా ఉండటం తప్పే. లేదా తప్పించుకోవడానికి మనం ప్రయత్నాలు చేస్తే వద్దనుకోవడం ఒకటి, అంటే దాన్ని కాదనుకోవడం, లేదా తప్పించుకునే మార్గం ఎస్కేప్ చేయడం, ఈ 2 మార్గాలు కూడా తప్పే. మనకి దేవుడు కొన్ని పరిస్థితులు మన కళ్ళ ముందు. థర్డ్ ఏంటంటే రెడీ టు ఫేస్ చేయడానికి, ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. ఇది దేవుడు ఇష్టపడతాడు.
ఇది మన దేవుడు ఎదురుపడతాడు. వాళ్ళ దేవుడు ఆ మార్గంలోకి తీసుకొచ్చాడు అంటే ఈ అమాలేకీయుల్ని ఎదుర్కోవడానికి దేవుడు తీసుకొచ్చాడు, కానీ వాళ్ళని ఇగ్నోర్ చేయడానికో వాళ్ళ నుంచి ఎస్కేప్ అవడానికో కాదు. మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఎందుకు తీసుకొస్తాడంటే వాటిని మనం ఇగ్నోర్ చేయడానికి కాదు, వాటి నుండి తప్పించుకొని పారిపోవడం కోసం కాదు, మనకు వద్దులే అని పట్టింపు లేకుండా ఉండడం కోసం కాదు. ఆ పరిస్థితుల్లో నీ స్టాండ్ నువ్వు తీసుకోవాల్సిన బాధ్యత దేవుడు నీకు ఇస్తాడు. అప్పుడే నీకు అక్కడ నీ హీరోయిజం ఏంటో బయటపడింది, అక్కడే నీలో ఉన్నటువంటి ఎబిలిటీస్ ఏంటో బయటపడతాయి, నీలో ఉన్న సామర్థ్యత ఏంటో బయటకు వస్తుంది. నువ్వెంతవరకు దేవుని మీద విశ్వాసం ఉంచావో అక్కడ బయటకు వస్తుంది. ఇది మన యొక్క బాధ్యత, ఇది దేవుని పిల్లలంగా. అందుకే మోషే మనం తప్పించుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు ఏమన్నాయేమో చూడు యెహోషువ అని అడగట్లా, దీన్ని మనం ఇగ్నోర్ చేసేద్దాంలే అని కూడా చెప్పట్లా. యెహోషువ కొందరిని తీసుకో, రెడీ అవు, వాళ్ళతో యుద్ధానికి వెళ్ళు అని యెహోషువాని సిద్ధపడి చేసి యెహోషువాకి కమాండ్మెంట్ ఇచ్చాడు. నేనేమంటున్నాడు ఆయనకు వచ్చేసరికి ఆయన ఏమంటున్నాడు, రేపు నేను దేవుని కర్రను చేతబట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదలను. ఇక్కడ మోషే తీసుకోవాల్సిన స్టాండ్ మోషే తీసుకున్నాడు, యెహోషువకు అప్పగించవలసిన బాధ్యత యెహోషువకు అప్పగించాడు. అందరూ ఒకటే చేయకూడదు. ఏమండి, లోకంలో కూడా ఒక సామెత చెప్తారు, ఏమంటారు తెలుసా? కుక్క చేసే పని కుక్క చేయాలంట, గాడి చేసే పని గాడి చేయాలంట. కుక్క లేదు నేను గాడిదలాగా చక్కలవాడికి హెల్ప్ చేస్తాను వెళ్తానంటే అక్కడికి వెళ్ళేసరికి తెలియదంట, మొయ్యటం రాదంట. గాడిద నేను అరుస్తాను కుక్కలాగా నన్ను వాడుకోండి అంటే దానికి దొంగ వచ్చినప్పుడు అరవటం తెలియదంట, అది అరిసినా ఎవళ్ళ కూడా అంట. అంటే ఎవరి బాధ్యతలు వాళ్ళు చేయటంలో ఒక ధర్మం ఉందని చెప్పడం కన్నా ఆ పదం వాడుతుంటారు. సరే, ఆ విషయం ప్రక్కన పెడదాం. ఇక్కడ యెహోషువ చేయాల్సిన పనిని దేవుడు యెహోషువకు అప్పగించి మోషే మాత్రం అంటున్నాడు, నేను దేవుని కర్రను చేతబట్టుకొని ఆ కొండ శిఖరం మీదకి వెళ్తానన్నాడు, కొండ శిఖరం మీద నిలుస్తాను అన్నాడు. ఇక్కడ నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి ఆ ఒక్క స్టేట్మెంట్లో, కానీ అన్నిట్లోకి వెళ్ళాను. 1-2 పాయింట్ టచ్ చేస్తాను. ఒకటి ఏంటంటే, యెహోషువ ఇలా అనొచ్చు, యెహోషువ మోషే గారండి, ఇదేం ధర్మం అండి, మీరు నన్నేమో మనుషులను తీసుకొని వెళ్ళి యుద్ధ భూమిలో ఉండమంటారా, మీరేమో కర్ర తీసుకొని కొండ మీద శిఖరం మీద ఎక్కువ కూర్చుంటారా, అంటే యుద్ధంలో దెబ్బలు తినాల్సింది మేము, మీరేమో తప్పించుకోవడం పైన ఉంటారా అనొచ్చు కదా. కానీ అక్కడ ఆ యాంగిల్ రాలేదు, అసలు ఆ యాంగిల్ ఆ కోణంలో ఆలోచించలా యెహోషువ. ఆ చెప్పబడిన ఉద్దేశం కూడా అది కాదు. అందుకనే పెడార్థాలు తీయడానికి మనం ముందుండొద్దు. యెహోషువ లాంటి వాళ్ళు ఒకవేళ పెడార్థం తీసినట్లయితే అక్కడ విజయం చూసేవాళ్ళు కాదు. కానీ యెహోషువ సబ్మిట్ అయ్యాడు. నాయకుడు ఏం చెప్పాడో ఆ నాయకుడు చెప్పిన దానికి నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా వెళ్తాను అని అనుకున్నాడు కాబట్టే వెళ్ళాడు. కానీ నన్నేమో యుద్ధ భూమిలోకి వెళ్ళమంటున్నాడు, ఈయనేమో కొండ మీద ఎక్కువ కూర్చుంటాడంట, ఇది ఎక్కడ ధర్మం, లాభం లేదు, కమాన్ నా చుట్టూ ఎవరుంటారు రండి మనం ఇంకో పార్టీ పెట్టేద్దాం అన్నాడా? లేదు, ఆ నాయకుడు చెప్పాడు నేను చేస్తాను, అది కష్టమైనా సరే. ఇక్కడ మోషే తెలుసు, మోషే ఎందుకు నేను కొండ శిఖరానికి వెళ్తానన్నాడు, ఎందుకంటే ఆయన బాధ్యతగా ఆ కొండ శిఖరం దగ్గరికి వెళ్ళి ఆయన ఏమనంటే నేను దేవుని కర్రను చేతబట్టుకొని అన్నాడు. ఆయన చేతిలో ఒక కర్ర ఉంది, అది దేవుని యొక్క అధికారాన్ని సూచిస్తుంది. ఇక్కడ మీరు ఈ కర్రను గురించే చదివినప్పుడు దీనికంటే జస్ట్ కొన్ని వర్సెస్ ముందు, ఇదే అధ్యాయంలో కొన్ని వర్సెస్ ముందు దేవుడు ఏమంటాడంటే, అక్కడ నీళ్లు లేకపోతే వాళ్ళకి, మోషే నీ చేతిలో నీ కర్ర ఉంది కదా, నీ కర్రను తీసుకెళ్ళి ఆ యొక్క నదిని కొడితే నీకు ఆ నదిని కొట్టినప్పుడు అప్పుడు నీళ్ళు వస్తాయని అంతకుముందే చెప్తాడు. నీవు నదిని కొట్టిన నీ కర్ర అంటే అంతకుముందు నదిని కొట్టాడు కదా, నదిని కొట్టిన ఈ కర్రను తీసుకుని బండను కొట్టమంటాడు ఇప్పుడు. ఓకే, నీవు ఆ బండను కొట్టగా అంటాడు. ఈ కర్ర ఎవరి కర్ర అంటున్నాడు దేవుడు ఇక్కడ 5వ వచనంలో, 5వ వచనంలో నీ కర్రను చేతబడి. ఇక్కడ మోషేతో ఏమో దేవుడు అంటున్నాడు మోషే ఇది నీ కర్ర అంటున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఈ యొక్క తర్వాత వచనాల్లోకి వచ్చేసరికి 9వ వచనంలో మోషే అంటున్నాడు దేవుని కర్రని చేతబట్టుకొని అంటున్నాడు. అంటే ఏంటి ఇక్కడ ఇద్దరు? ఒకటి ఏంటంటే దేవుడు కూడా మోషేని గౌరవించి మోషే ఇది నీ కర్ర అని ఎందుకు చెప్పాడంటే, అది దేవుని కర్ర అంటే దేవుని యొక్క అధికారం చేత ఆయనకి ఇవ్వబడింది కాబట్టి అది ఆయన ప్రాపర్టీగా దేవుడు గౌరవిస్తున్నాడు. అతన్ని దేవుడు మనకు కొన్ని ఇస్తాడండి, ఇచ్చి ఇది నీది అని చెప్తాడు. దాని విషయంలో మనం ఎలా ఉంటామో కూడా పరీక్షిస్తాడు. అయితే ఇప్పుడు మోషే కూడా ఇది నాకు దేవుడు ఇచ్చాడు కాబట్టి ఇది దేవునిది అనే భావంతో ఉన్నాడు. ఇది నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను అని ఎక్కడా కూడా మిస్యూజ్ చేసుకోవాలి.
చాలాసార్లు దేవుని చేత మనం కొన్ని పొందుకుంటాం. దేవుడు అంటాడు ఇది నీది, నీకు ఇవ్వబడింది అని అంటాడు. కానీ దాన్ని మనం ఇది నాకు దేవుడిచ్చాడు, నేను దేవునిది అని బయటికి చెప్పుకుంటున్నాను. లేకపోతే బ్రదర్ నేను 40 రోజులు ఉపవాసం ఉండి దీన్ని పొందుకున్నాను బ్రదర్, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నాకు ఈ బిడ్డ పుట్టింది, ఇది నా బిడ్డ అంటున్నామా? దేవుడు కృపచేత ఇచ్చిన బిడ్డ అండి, దేవుడు కరుణతో ఇచ్చాడు. లేకపోతే ఈ ఉద్యోగం నేను బాగా ఉపవాస ప్రార్థనలు చేసి ఎన్నో త్యాగాలు చేస్తే ఈ ఉద్యోగం వచ్చిందండి నాకు అని చెప్పుకుంటున్నామా? ఆ దేవుని కృపను బట్టి నాకు ఉద్యోగం వచ్చిందండి అని చెప్పుకుంటున్నామా? గమనించారా? ఇక్కడ దేవుని కర్ర అని అతడు ఎందుకు వాడంటే ఆ కర్ర అధికారాన్ని సూచిస్తుంది. దేవుని అధికారం, ఇది దేవుని చేత ఇవ్వబడింది కానీ నేనేమి కాదు అనే పదం అర్థం వచ్చేటట్లుగా, అందుకనే మోషే దేవుని కర్రను చేతపట్టుకొని నేను వెళ్తాను అని చెప్పి కొండ శిఖరం ఎక్కుతాను. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడిచ్చిన అధికారంతో మనం ఉపయోగించుకోవాలి. ఈ కర్ర మోషే చేతిలో ఉంది కదా, అందుకే మోషే అంటున్నాడు, యెహోషువ నువ్వేమో మనుషులను తీసుకుని యుద్ధానికి వెళ్ళు, రేపు నేను ఈ కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరం మీద వెళ్ళి అక్కడ నిలుస్తాను అని చెప్తున్నాడు. దేవుడిచ్చిన అధికారం సూచన ఆ కర్ర. సో ఈ దేవుడిచ్చిన అధికారంతోనే వెళ్తాను కానీ నా సొంత అధికారం కాదు, నా సొంత ప్రయత్నాలు కాదు, నా సొంత విషయం కాదు. ఇప్పుడు దేవుడిని మిమ్మల్ని ఒక పొజిషన్లో పెట్టినప్పుడు లేదు ఆ పొజిషన్లో నేను ఉండను అన్నామనుకో, అది దేవుని ధిక్కరించినట్లయితే. దేవుడు మీకు ఒక పొజిషన్ ఇచ్చినప్పుడు ఎస్ దేవుడు నాకు ఇది ఇచ్చాడు, ఇది నేను చేస్తాను, ఇది నేను నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను అని ఎప్పుడైతే మనం దాన్ని ఉపయోగించుకుంటామో దేవుడు ఇంకా హెచ్చిస్తాడు. ఒకవేళ ఇక్కడ మోషే కానీ నాకేం పట్టిందిలే యెహోషువ నువ్వు వెళ్ళి తీసుకొని ఆ మనుషులతో నివేద్యం చేయి, నా బాధ్యత మాత్రం నేను చేయను అని అనుకుంటే దేవుడు ఆ ప్లేస్లో మోషే తీసి ఇంకొకటి పెట్టిండేవాడు ఆ టైంలో, ప్రత్యేకంగా ఆ సందర్భం. అందుకే దేవుడు మీకు సంఘంలో ఏ బాధ్యత ఇచ్చాడో, లేకపోతే దేవుని విషయాల్లో మీకు ఏ బాధ్యత అప్పగించాడో ఆ బాధ్యతను నెరవేర్చే విషయంలో వేరే వాళ్ళ మీద మోపడానికి చూడొద్దు, లేకపోతే దాన్ని నిర్లక్ష్యం చేయడానికి చూడొద్దు. ఓకే, ప్రతి నెలలో ఫస్ట్ ఆదివారం వాక్యం నీది, సెకండ్ ఆదివారం వాక్యం నీది, థర్డ్ ఆదివారం వాక్యం నీది, ఫోర్త్ ఆదివారం చెప్పాం. కానీ బ్రదర్ నేను చెప్పలేనులే ఈ వారం అన్నాం అనుకో, దేవుని బాధ్యతను మనం నెరవేర్చుకుంటున్నాను. లేకపోతే ఆరాధన చేయటం నీ బాధ్యత, వద్దులే నేను చేయనులే అంటే దేవుడు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చుకున్నాను. లేదా దేవుడు ఇంకో బాధ్యత నీకు ఇచ్చాడు, ఒకళ్ళని పికప్ చేసుకోవాలి, డ్రాప్ చేసుకోవాలి, దేవుని మినిస్ట్రీలో దేవుడికి ఇచ్చిన పని అది చెయ్యి, దేవునికి ఆశీర్వదిస్తాడు. అట్లా దేవుని మందిరంలో ఏ పని చేసినా దేవుని బిడ్డల కొరకు, దేవుని సంఘం కొరకు, దేవుని విషయాల్లో దేవుడు నీకేం బాధ్యత ఇచ్చాడు అది చేస్తే పరలోకం నుండి ఒక ఆశీర్వాదం ఉంటుంది, హెచ్చింపు కూడా ఉంటుంది. అది నేను చేయలేనులే, అది నేను చేస్తుంటే నలుగురు నన్ను గొప్ప, లేకపోతే నలుగురు నన్ను ఏదో అంటున్నారు, ఎవరేదో అనుకుంటా నీకు అనవసరం. ఒకవేళ ఇక్కడ యెహోషువ కానీ అక్కడ ఉన్న జనాలు కానీ ఏంటి మమ్మల్ని యుద్ధాన్ని పంపించి ఈ మోషే పైకి వెళ్ళి కూర్చుంటానంటున్నాడు అనుకుంటే అనుకోని, ఒకవేళ అనుకున్నా, ఒకవేళ ఎవరన్నా నీ పని నువ్వు చెయ్యి, దేవుడు నీకు ఇచ్చిన పని నువ్వు చెయ్యి, వాళ్ళకి ఇచ్చిన పని వాళ్ళు చేయాలి. దేవుని సంఘంలో దేవుడికి ఇచ్చిన వరాల్లో ఒకళ్ళకొకళ్ళు పోటీ పడకూడదు. ఇప్పుడు ఆమె కీబోర్డ్ ప్లే చేస్తుందని నేను కూడా కీబోర్డే ప్లే చేస్తాను పోటీ పడ్డాను అనుకో, అది దేవుని పనిలో సరైన విధం కాదు. నేను కూడా ప్రభా నీ కొరకు వాడబడితే వాడుకో ప్రభా అనుకోవడం అది వేరే విషయం. అర్థమైందా? ఆమె చేస్తుంది కాబట్టి నేను కూడా ప్లే చేయాల్సిందే అనుకుంటే పోటీ పడ్డట్టు. అలాగే దేవుని పిల్లలకి ఎప్పుడు కూడా పోటీ ఉండకూడదు. ఓకేనా? కాంపిటీషన్ స్పిరిట్తో ఏది చేయకూడదు. ఏం చేయాలి అంటే కలిసి దేవుడు ఎవరిచ్చిన పని అది చేయాలి. ఇప్పుడు బండి వాహనం నడిపే స్టీరింగు నేను ఇక్కడ పైన ఉంది కదా, ఈ కింద ఉన్న చక్రాలు ఆ స్టీరింగ్ ఏమో లోపల ఏసీలో ఉంది, మమ్మల్ని ఇక్కడ బయట ఎండలో పెట్టారు అని చక్రాలు, మేము కూడా లోపల స్టీరింగ్లో ఉన్న చోటే ఉంటామని బయట ఉన్న 4 చక్రాలు వచ్చి లోపల కూర్చున్నాయి అనుకోండి, ఎట్లా ఉంటుంది చూడండి, బండి ముందుకెళ్ళిద్దా? బండి ముందుకెళ్ళదు. లోపల స్టీరింగ్ ఏసీలో ఉండాల్సింది అక్కడే ఉండాలి, ఈ కింద 4 చక్రాలు ఉండాల్సింది దాన్ని అక్కడ ఉండాలి, అప్పుడే వాహనం అంతా ముందుకెళ్తుంది. అలాగే దేవుడు మనకిచ్చిన బాధ్యత దేవుని సంఘంలో కానీ, దేవుని పరిచర్యలో కానీ, దేవుని ఇంటిలో కానీ, దేవుని కుటుంబంలో కానీ, ఎక్కడైతే అక్కడ, నీ ఆఫీస్లో కానీ, నీ కుటుంబంలో కానీ, ఎక్కడుంటే అక్కడ దేవుడిచ్చిన బాధ్యతని నా బాధ్యతగా అది నేను నెరవేరుస్తాను అని నమ్మకంగా చేయటం అది ఆశీర్వాదం. ఇక్కడ మోషే అందుకని నేను వెళ్తాను, కర్ర పట్టుకుంటా, పైకి వెళ్ళి నిలుస్తాను అని తన మాటలు చెప్తున్నాడు. చెప్పి అప్పుడు ఏం చేశాడంట? 10వ వచనంలో ఏమనుందండి? నిర్గమకాండ 17వ అధ్యాయం 10వ వచనం. చాలండి, ఒక్క నిమిషం అక్కడ యెహోషువ ఏం చేశాడు? మోషే చెప్పిన దానికి ఏమైనా మార్పులు చేర్పులు చేసి, అలా కాదండి మోషే గారండి, కొద్దిగా ఇలా కూడా చేద్దాం, నా సజెషన్ కూడా కొద్దిగా తీసుకోండి, నేను చెప్పిన మాట కూడా ఒకసారి ఆలోచన చేయండి అన్నాడు యెహోషువ. మీరు చెప్పిన మాట బాగానే ఉంది కానీ కొద్దిగా నేను చెప్పిన ఒపీనియన్ కూడా ఒకసారి చూడండి అన్నాడా? లేదు. ఏమన్నాడు యెహోషువ? ఏం చేశాడు?
యెహోషువకి మోషే ఏదైతే చెప్పాడో చెప్పినట్లు వెళ్ళి చేశాడు. కానీ కొద్దిగా ఆల్టర్ చేద్దాం అని అనుకుంటే ఏమైందో తెలుసా? రాజైన సౌలు పరిస్థితి ఏమైంది తెలుసా? నువ్వు వెయిట్ చేయవయ్యా, సమయాలు వచ్చే వరకు అంటే ఆగలేకపోయాడు. ఆయనే ఏదో కొద్దిగా ఆల్టర్ చేసేద్దాం అనుకున్నాడు. ఏమైపోయింది? మొత్తానికి ఆ పదవే పోయింది, రాజ్యమే తీసాడు దేవుడు. సో యెహోషువ కష్టమైనప్పటికీ, బాధ అయినప్పటికీ, అది ఇబ్బందితో కూడిపోయినప్పటికీ మోషే తనకు చెప్పిన బాధ్యతను అది ఎందుకు చేశాడంటే విధేయత చూపించాడు. అక్కడ మన జీవితాల్లో దేవుడు మనకు అప్పగించిన పని చేసే విషయంలో విధేయత చూద్దాం. కానీ దేవుడు అలా కాదు, కొద్దిగా ఇలా అయితే బాగుంటుందేమో అని ఎందుకంటే ఇక్కడ మోషే యేసుక్రీస్తు వారికి సాదృశ్యం ఈ పారాగ్రాఫ్లో. సో ఆ పారాగ్రాఫ్లో యేసుక్రీస్తు వారి సాదృశ్యంలాగా మనం దేవుడు అలా కాదు ప్రభు, ఇలా కూడా చేయొచ్చేమో చేస్తానంటే అది సరే అంటాడు దేవుడు. తర్వాత అనుమతిస్తాడు, కానీ ఆ తర్వాత ఏం జరిగిద్దో చూస్తుంది. కానీ అట్లా చేస్తే అలా వద్దు. కానీ మోషే అమాలేకీయులతో వెళ్ళి యుద్ధం చేయని యెహోషువతో అంటే వెళ్ళి యుద్ధం చేశాడు. మోషే మాత్రం ఏం చేశాడంటండి, ఇంకో 2 మనుషులను తీసుకున్నాడు. అహరోనేమో వీళ్ళ అన్నయ్యే, తర్వాత హూరు అనే వ్యక్తి. ఈ హూరు అనే వ్యక్తి కూడా తీసుకొని ఇద్దరిని తీసుకొని కొండ శిఖరం ఎక్కని వెళ్ళాడు. అందరిని తీసుకెళ్ళలేదండి ఏమండి, అందరినీ తీసుకెళ్ళా జనసమూహం మొత్తాన్ని, అహరోన్ని, హూరుని. కొన్ని సందర్భాల్లో అందరినీ అన్ని చోట్లకి అందరూ తీసుకెళ్లరు. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎలా అలౌ చేస్తే అలానే వెళ్ళాలి. అలా అర్థం కాని వాళ్ళందరినీ గుంపు చేసుకొని వెనకాల తీసుకెళ్తే ఆడ విజయం రాదు, అపజయమే వస్తుంది. ఎందుకంటే ఆ గుంపులో ఎవరో ఉంటారు, ఒకడు సరైనోడు కాదు. ఆకాన్ వెళ్ళబట్టి ఏమైంది? ఆకాన్ ఒక్కడు ఉండటం వల్ల ఏమైపోయింది? దేశమంతా కూడా వాడిపోయింది చిన్న పట్టణం మీద. అందుకే అందరినీ తీసుకెళ్ళకూడదు. దేవుని ఆత్మచేత నడిపింపబడిన వ్యక్తులతోనే వెళ్ళాలి. కొన్నిసార్లు పాస్టర్లంగా దేవుడు మాకు ఆ ప్రేరేపణ ఇచ్చినప్పుడు అలాంటి వ్యక్తులతోనే కొందరిని షేర్ చేసుకుంటాం, కొన్ని లేదా అలాంటి వ్యక్తుల సహాయమే తీసుకుంటాం. కానీ మాకు చెప్తే మేము కూడా చేసేవాళ్ళంగా, మాకు చెప్తే మేము కూడా వస్తాంగా. నో అవి మీరేనైనా అనుకోండి. దేవుడు మాత్రం కొన్ని సందర్భాల్లో కొన్ని అలౌ చేయడు. ఇక్కడ అహరోన్ని, హూరుని తీసుకెళ్ళడానికి, ఎందుకంటే అక్కడ వాళ్ళకి పని ఉంది, వాళ్ళకు కూడా కూర్చోబెట్టడానికి కాదు. ఏంటో చూద్దాం. మనకు తెలుసు ఇక్కడ వారిని తీసుకుని వెళ్ళిన తర్వాత ఇప్పుడు మోషే ఏం చేస్తున్నాడో చూడండి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ఏమంటే కింద యుద్ధ భూమిలో యుద్ధం చేస్తున్నదేమో యెహోషువ తన యొక్క సైన్యంతో, కానీ కొండ మీద ఉందేమో మోషే చేతులు ఎత్తున్నాడంట. అక్కడ ఇశ్రాయేలు గెలుస్తున్నారు. మోషే చేతులు దించేస్తుంటే అమాలేకులు గెలుస్తున్నారు, ఇశ్రాయేలు ఓడిపోతున్నారు. అంటే శత్రువులు గెలుస్తున్నారు అక్కడ. అప్పుడు మోషే చేతులు పైకే ఎత్తి పెట్టాల్సి వచ్చింది. పెట్టాడు, కానీ ఎంతసేపు అని ఉంచుతామండి? కొన్నిసార్లు ఎక్సర్సైజ్ తెలుసా, చిన్నప్పుడు మాకు స్కూల్లో ఎప్పుడైనా ఎగ్జామ్ హోంవర్క్ చేయకపోతేనో ఇంకేదైనా చేయకపోతే కొన్ని పనిష్మెంట్లు ఇచ్చేవాళ్ళు. ఎండలో నిలబడరా అంటారు. ఎండలో నిలబడంటే ఫస్ట్ స్టార్టింగ్ పర్వాలా వచ్చి బయటికి వెళ్ళి నిలబడి, ఎందుకంటే టీచర్ అనుకున్న 5 నిమిషాల తర్వాత తెలిసింది ఆ ఎండలో నిలబడితే ఏంటో బాధ ఏంటో. అట్లాగే చేతులు ఫస్ట్ బాగానే ఉంటాయి, కానీ ఆ తర్వాత బరువెక్తాయి కదా ఎవరైనా. అలాగే చేతులు అలా బరువెక్కిపోయినాయి. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అహరోను, హూరిని ఎందుకు తీసుకువెళ్ళాడో మోషే, ఆ బాధ్యత వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఒక రాయిని తీసుకొచ్చారు, ఆ రాయి మీద కూర్చోబెట్టారు. అతడు ఆ రాయి మీద కూర్చున్నాడు. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు, అహరోను ఒక ప్రక్క, హూరు ఒక ప్రక్కన చేతులు రెండింటిని పెట్టుపట్టి ఇలా ఉంటే అప్పుడు అంటే చివరి వరకు ఏమండి, సూర్యుడు అస్తమించే వరకు, అంటే సాయంత్రం వరకు కూడా, అంతే కదా, సాయంత్రం వరకు కూడా అలా ఉన్నారండి. వీళ్ళు పట్టుకోవాల్సిన వాళ్ళు కూడా ఎంత ఓపిక ఉండాలండి, ఎంత ఓపిక ఉండాలి పట్టుకునే వాళ్ళు కూడా. సో ఇక్కడ కలిసి లేబరింగ్, వర్కింగ్ అనమాట. కలిసి ఒకళ్ళకొకళ్ళు టీం వర్క్ చేస్తున్నారు. టీం వర్క్ అనేది ఎక్కడ అవసరమో అక్కడ అవసరం. మళ్ళీ ఆ టీం మెంబర్స్ కూడా సరైన వాళ్ళు ఉండాలి. అందుకని మోషే అహరోను, హూరుల్ని తీసుకెళ్ళాడు. టీంలో ఉండడానికి ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్ళాలి. సో ఎందుకంటే వీళ్ళు అయితే నమ్మకంగా పని చేస్తారు, వీళ్ళు త్యాగం చేస్తారు, వీళ్ళు ఎంతైనా ఖర్చు పెడతారు దేవుని సేవ కోసం, వీళ్ళు ఎంతైనా ముందుకు వెళ్తారు, వీళ్ళు ఎంత ఓపికగా ఉంటారు అనేది మోషేకి తెలుసు. కాబట్టి ఆ ఓపికను చూశాడు వాళ్ళల్లో, అందుకే వాళ్ళని తీసుకొని వెళ్ళాడు. 10 రూపాయలు బయట ఖర్చు పెట్టడానికి ఏడ్చే వాళ్ళని తీసుకెళ్ళాడు. దేవుని కొరకు త్యాగాలు చేయని వాళ్ళని, దేవుని కొరకు ఖర్చు పెట్టే వాళ్ళని, దేవుని కొరకు కష్టపడే వాళ్ళని, దేవుని కొరకు ఏం చేయాలన్నా ముందుకు వస్తారు చూడండి, అలాంటి వాళ్ళనే ముందుకు ఇంకా నడిపిస్తూ ఉంటాడు అనమాట. అందుకే వీళ్ళు వెళ్ళారు, ఓపికగా పట్టుకొని ఉన్నారు. ఎంత ఓపిక ఉండాలండి వాళ్ళకి, వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టుకొని వీళ్ళ పని, దేవుని పని, అక్కడ అవసరం అది. అలాగా మనం కొన్ని సందర్భాల్లో అండి దేవుని కొరకు, దేవుని సేవ కొరకు మన పనిపాట్లు పక్కన పెట్టి
ఓపికతో మన బాధ్యత మనం చేసే వాళ్ళమై ఉండాలి. కానీ ఎప్పుడు తప్పించుకొని పోదామా లేకపోతే ఇగ్నోర్ చేద్దామా అనేది ఉండకూడదు. ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయడానికి ఉండాలి అక్కడ. అది మన బాధ్యత అయి ఉండాలి. అది మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అయి ఉండాలి. ఇక్కడ అహరోను హూరులు సహాయకులుగా ఉండి వారి యొక్క ఈ బాధ్యత వారు చేస్తూ ఉన్నారు. అందువల్ల వాళ్ళు గెలవటం అనేది జరగటం ఇక్కడ జరిగిన తర్వాత వచ్చిన చదువుతారా? చివరికి గెలవటం అనేది ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. గెలవటం అనేది అది పాజిటివ్ వర్డ్స్ వాడటం జరిగింది. చూసారా, గెలిచిన వారిని గురించి చెప్తున్నారు కానీ ఓడిపోయిన వాళ్ళ విషయం ప్రక్కన పెట్టండి. వీళ్ళు గెలిచారు అంటే గెలవటానికి గల కారణం ఏంటి? అక్కడ మోషే అహరోను హూరులు ఉన్నారు కొండ శిఖరం మీద, ఇక్కడ యెహోషువ పనిచేస్తున్నారు. ఓకే, ఇప్పుడు యెహోషువ ఎస్ నేను యుద్ధం చేశాను కాబట్టి మనం గెలిచాం అని చెప్పడానికి వాళ్ళు ఆ క్రెడిట్ తీసుకోవట్లా. లేదా అక్కడ మోషే అహరోను హూరులుండి మోషే నేను చేతులు ఎత్తాను కాబట్టి ఇక్కడ మీరు గెలిచారని చెప్పట్లా. లేదా అహరోను హూరులుండి మోషే అలసిపోతే మేము సహాయం చేశాం కాబట్టే వీళ్ళు గెలిచారు అని చెప్పట్లా. కానీ మోషే ఎంత గొప్ప మాట మాట్లాడాడో చూడండి. తర్వాత 15 వచనం. చూసారా, బలిపీఠానికి ఏం పేరు పెట్టాడు? మోషే పేరు పెట్టాడా? యెహోషువ పేరు పెట్టాడా? అహరోను హూరుల పేరు పెట్టాడా? యెహోవా నిస్సి. నిస్సి అంటే బ్యానర్, ధ్వజము. ఇప్పుడు గెలిచిన చోట ఆ దేశపు జెండా నాటి వస్తారు కదా. మన ఇండియా ఫ్లాగ్ కూడా అక్కడ ఎక్కడైతే గెలిచారో దాని మీద పెట్టి వస్తారు. అంటే ఇండియా గెలిచింది అని చూపించడానికి ఆ బ్యానర్, ధ్వజం అంటే యొక్క ఫ్లాగ్ అనేటువంటిది జెండా ఏంటంటే ఒక విక్టరీకి సూచన. సో ఇక్కడ వీళ్ళు కూడా బలిపీఠం కట్టి ఆ బలిపీఠానికి యెహోవా నిస్సి, యెహోవా ధ్వజము అని పేరు పెట్టారు. మోషే పేరు పెట్టుకోవాలా, యెహోషువ పేరు పెట్టలా, అహరోను పేరు పెట్టలా, హూరు పేరు పెట్టలా. వీళ్ళంతా కలెక్టివ్గా పనిచేశారు. కానీ ఇది దేవుడు చేసిన సహాయం అని చెప్పి, దేవుని ద్వారా ఇది దేవుడు జరిగించాడని చెప్పి యెహోవా ధ్వజం. మనం ఏం చేసినా అది ప్రభు కార్యం, అది దేవుని యొక్క సహాయం చేత చేస్తున్నాం. అప్పుడు మర్చిపోవద్దు, మన బాధ్యతగా మనం బాధ్యత తీసుకోవాలి. కానీ ఫైనల్గా విక్టరీ ఇచ్చేది మాత్రం దేవుడు. అది దేవునికే మహిమ చెల్లాలి, దేవునికే స్తోత్రం అని చెప్పుకోవాలి. ఇది దేవుని వల్ల జరిగినది, ఇది దేవుని శక్తి చేత జరిగినది, దేవుని సహాయం చేత మేము ఈ గెలుపు పొందుకున్నాం అని చెప్పాలి. కానీ మేం కష్టపడ్డాం కాబట్టి గెలిచామని చెప్పుకోవడానికి కష్టపడవలసిన బాధ్యత మనదుంది. కష్టపడాలి, ఎవరి బాధ్యత వాళ్ళు చేయాలి. దేవుని సంఘంలో, దేవుని పరిచర్యలో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం పరిచర్యలో ఏం బాధ్యత తీసుకుంటున్నాం? ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోండి. అహరోను బాధ్యత తీసుకుంటున్నామా? హూరు బాధ్యత తీసుకుంటున్నామా? మోషే ఏం చేస్తున్నాడు? పైకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. 2 చేతులు పైకెత్తాడంటే వాళ్ళ భాషలో అక్కడ ఏంటంటే ప్రార్థన సహాయం కోసం కోరటం. ఈ రోజు మనకి నేను ఇందాక ఒక మాట వాడాను, మోషే యేసుక్రీస్తు వారికి అక్కడ సూచన అని. యేసుక్రీస్తు వారు ఈ రోజున తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అందుకే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చూడండి, ఆలోచన చేయండి. అందుకే మన జీవితాల్లో విజయాలు పొందుకుంటున్నాం. కాబట్టి మన జీవితంలో ఎదురయ్యే ఏ పరిస్థితులైనా ఏదో ఇగ్నోర్ చేయాలని ప్రయత్నం చేయొద్దు, లేదా ఎస్కేప్ చేయాలని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు, నిర్లక్ష్యం దాన్ని వద్దనుకొని ప్రయత్నం, ఈ 2 కాదు. కానీ ఎదుర్కోవడానికి ముందుకు వస్తే అప్పుడు ఇదిగో దేవుడు సహాయం చేస్తాడు. ఈ 2026 సంవత్సరంలోకి వచ్చాము, సంతోషమే. కానీ 2026 సంవత్సరంలో కొన్ని సందర్భాలు ఎదుర్కోబోతున్నాం. అమాలేకీలు లాంటి పరిస్థితులు. ఈ అమాలేకీలు చాలా బలమైనటువంటి మనుషులే, వాళ్ళేమి సాధారణమైన విషయాలు కాదు. కానీ వాళ్ళ మీద కూడా విజయం ఇవ్వగలిగిన వాడు మన దేవుడు. మన బాధ్యతగా మనం చేయాల్సిన మనం చేయాలి. నేను ఖాళీగా చేతులు కట్టుకొని కూర్చుంటానండి, దేవుడే సహాయం చేస్తా అంటే కుదరదు. ఈ అధ్యాయంలో ఈ భాగంలో మోషే చేయవలసిన పని మోషే చేస్తున్నాడు, అహరోన్ చేయాల్సిన పని అహరోన్ చేస్తున్నాడు, హూరు చేయవలసిన పని హూరు చేస్తున్నాడు, యెహోషువ చేయాల్సిన పని యెహోషువ చేస్తున్నాడు. నీ బాధ్యత నువ్వు చేస్తున్న రోజున యెహోవా నిస్సి నువ్వు కూడా చెప్పగలవు, దేవుడు నాకు సహాయం చేశాడు. 2026లో సిద్ధంగా ఉండు. కానీ ఈ మాట గుర్తు చేసుకో, భయపడొద్దు, వణకొద్దు. ఎలాంటి అమాలేకీలను చూసి భయపడితే, అమాలేకీలను చూసి వణికితే ఈ రోజున ఇక్కడ వాళ్ళు విజయం పొందేవాళ్ళు కాదు. దేవుని వైపు చూద్దాం. మోషే చేతులెత్తి దేవుని వైపు చూశాడు, చేతులెత్తినంతసేపు గెలిచాడు, చేతులు తీసేవాడు. మనం కూడా ప్రార్థనలో గడిపి దేవుని సహాయం కోరుకున్నంత వరకు మనం గెలుస్తూ ఉంటాం. ఈ 2026 సంవత్సరంలో ప్రార్థనా జీవితాన్ని
దేవుని వైపు చేతులు పెట్టి ప్రార్థన చేసే అలవాటు ఎక్కువ నేర్చుకుందాం. పరిస్థితుల్ని ఇగ్నోర్ చేయడానికో దాని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయదు, ఎదుర్కోవడానికి నిలబడు హీరోయిజంగా. అప్పుడు నీ యొక్క గొప్పతనం బయటికి వస్తుంది. అటువంటి కృప దేవుడు మనకి దయచేయను గాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. వాక్యం కొరకు జాన్ బ్రదర్ గారు ప్రార్థన చేసిన తర్వాత మనం పిల్లల్లో పాల్గొందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే విన్న వాక్యాన్ని బట్టి మనం ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి ఎనలేని స్తుతులు స్తోత్రాలు నాయనా. దేవుడా తండ్రి, 1000 దినముల కంటే శ్రేష్టమైన దినాన్ని ఇక్కడ ఉన్న మా అందరికీ మీరు దయచేసిన విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. నిజమే తండ్రి, మేము ఇక ముందు ఎన్నడూ నాయన మేము ఎదుర్కొని సమస్యలు ఎదుర్కొని పరిస్థితులు మాకు ఎదురైనప్పుడు నాయన వాటిని తప్పించుకొని వెళ్ళిపోకుండా దేవుడా తండ్రి, మీ నామమున నాయన వాటిని నాయన మేము ఎదుర్కొనే శక్తిని మాకు దయచేస్తారని, మిమ్మల్ని మీ మీద ఆధారపడితే ఏ విజయాన్ని మాకు దయచేస్తారో మీ వాక్యం ద్వారా మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. దేవుడా తండ్రి, విన్న వాక్యము నాయన విత్తబడింది. దేవుడా తండ్రి, విత్తబడిన వాక్యాన్ని ఫలింపజేయమని, ఇక్కడున్న ఏ ఒక్కరు కూడా నాయన పరిస్థితులను బట్టి కృంగిపోకుండా మీ విశ్వాసంలో ముందుకు పోతే విజయాన్ని సాధించే వారముగా మీకు గొప్ప సాక్షులుగా నాయన మీరు అక్కడ పర్యాంతం మేము నిలిచి ఉండేలాగా కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వేడుకుంటూ ముగించుకుంటాను పరమ తండ్రి. బలలో పాల్గొనడానికి మన హృదయాలు సిద్ధపాటు చేసుకుందాం. ప్రతి ఒక్కరూ తల్ల వంచి కళ్ళు మూసుకొని మన కొరకు శ్రమలు పొందిన సిలువను అనుభవించిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడి అని వాక్యంలో చెప్పారు. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడం కోసం ఇది మనం చేద్దాం. క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడం కోసం నీ కొరకు నా కొరకు క్రీస్తు గాయాలు పొందారు, సిలువలో మరణించారు. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరు కూడా వేరే వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. ఏదో అప్పుల బాధ ఉందనో, శరీర రోగాలు ఉన్నాయనో, ఇంట్లో సమస్యలు ఉన్నాయో వాటిని జ్ఞాపకం చేసుకునే సమయం కాదు ఇది. మనందరం పాపులం. పాపానికి వచ్చే శిక్ష నరక శిక్ష, భయంకరమైన అగ్ని. కానీ ఆ నరక శిక్ష నుంచి మనల్ని తప్పించాడు క్రీస్తు. ఆ సిలువలో చనిపోవడం ద్వారా, మన కొరకు గాయాలు పొంది రక్తం కార్చడం ద్వారా, ఆయన శరీరం గాయపరచుకోవడం ద్వారా. కాబట్టి ఆ గొప్ప తరుణాన్ని, ఆ గొప్ప విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరూ హృదయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఆ గొప్ప దేవుని హృదయంలో ఆలోచన చేస్తూ, అవును ప్రభా, నా కోసం నువ్వు వేదన భరించావు, నా కోసం అయ్యా నువ్వు సిలువ కొరడాలు కొట్టించుకున్నావు, నా కోసమే నీ శరీరం గాయపరచబడింది అని ఆ క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూ హృదయపూర్వకంగా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుందాం. ఎవరు కూడా వేరే వాటిని ఆలోచన చేయొద్దు. మన మనసుల్లో క్రీస్తునే తలపోసుకుందాం. మన కొరకు ప్రాణం పెట్టాడు. ఎంత ప్రేమ గల దేవుడు! ప్రాణమే పెట్టాడు అంటే ఇంక అంతకు మించిన ప్రేమ ఎక్కడా ఉండదు. కాబట్టి ఆ ప్రేమమూర్తి అయిన క్రీస్తుని హృదయంలో తలపోసుకుందాం. అయోగ్యంగా బల్లలో చేయవేయరాదు అని అంటే ఇంకా నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచక రక్షణ పొందకుండా ఉంటే ఈ యొక్క బల్లలో చేయవేయొద్దు. క్రీస్తుని అంగీకరించి నీ హృదయంలో యేసును అంగీకరిస్తే, యేసునందు విశ్వాసం ఉంచితే నువ్వు రక్షణ పొంది ఉంటే ఈ యొక్క బల్లలో చేయవేసే అర్హత నీకుంది. రొట్టె కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, అయ్యా, అతిక్రమం చేసిన వారం మేము, నీ మార్గం నుండి తొలగిపోయిన వారం మేము, నరక శిక్షకే మేము పాత్రలము. కానీ మమ్మల్ని ప్రేమించి ఆ యొక్క నరక శిక్ష నుండి మమ్మల్ని తప్పించాలని, పరిష్కారం చేయటం కోసం, శిక్షను అనుభవించడానికి నీ కుమారుడైన క్రీస్తు ఈ లోకంలో శరీరధారిగా వచ్చి, అయా తన శరీరం అంతా కూడా కొరడాలతో కొట్టబడి మాంసం తండ్రి చెల్లా చెదరైపోయి అయా రూపము కోల్పోయిన వాడుగా క్రీస్తు మా కొరకు నలగొట్టబడ్డారు. క్రీస్తు ఆ విధంగా శిలువ శ్రమలు అనుభవించడం ద్వారా మా యొక్క శిక్ష తీసివేయబడింది. అందుల కొరకు మేము మీకు ఏమి ఇవ్వగలము తండ్రి? ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రొట్టెలో పాల్గొన్నాం.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన మరొక పాత్రను ఎత్తుకొని, ఇది అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. మా గొప్ప దేవా, మహోన్నతుడా, అయ్యా, మా హృదయాలు పాపము చేత అపవిత్రంగా ఉండగా పరిశుద్ధమైన క్రీస్తు రక్తాన్ని ఈ లోకంలో మా కొరకే ప్రోక్షించారు. పాపము లేని క్రీస్తు మా కొరకు పాపిగా చేయబడి మా శిక్షంతా భరించి తన ప్రాణమైన రక్తాన్ని మా కొరకే దారులుగా ప్రోక్షించి క్రీస్తు కార్చిన రక్తంలో మా హృదయ ప్రతి అపవిత్ర పాపమును కడిగివేసి మమ్మల్ని ఇప్పుడు ఉచితంగానే నీ కోర్టులో నిర్దోషులు అని తీర్పు తీర్చావు. ఇక మాకు శిక్ష లేకుండా చేశావు, మమ్మల్ని క్షమించావు. అందులో కొరకు మేము మీకేమి ఇవ్వగలము ప్రభు? ఏమి ఇవ్వలేకని ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ పాత్రలో పాల్గొన్నాం. నజరేయుడైన మా గొప్ప దేవ, పరలోక తండ్రి, మా గొప్ప తండ్రి, నీ స్తోత్రాలు. మా కొరకు క్రీస్తు శిలువ శ్రమలు అనుభవించిన ఆ యొక్క యేసు ప్రేమ సాదృశ్యమైన ఈ బలలో పాల్గొనే ఇటు గొప్ప అర్హత అవకాశం మాకు ఇచ్చావు తండ్రి. అయ్యా, ఈ బలలో పాల్గొన్న మేము బాధ్యత కూడా ఉంది. ఈ క్రీస్తు ప్రేమ సందేశం సువార్తను ఇతరులకు, నశించిపోతున్న వారికి తెలియచేయాలనే బాధ్యత మాకు అప్పగించావు కాబట్టి అయ్యా, అట్టి బాధ్యతను మేము చేయడానికి నువ్వు మమ్మల్ని వాడుకోనండి. ఇక్కడ చేరవచ్చిన వారిలో ఎవరు ఎలాంటి వేదనతో, కన్నీరుతో, బాధతో, దుఃఖంతో ఉన్నప్పటికీ అయ్యా, వారందరి దుఃఖాన్ని నువ్వు మాన్పించి దుఃఖానికి బదులుగా సంతోషమును మీరు దయచేయమని, నీ కృపలో హెచ్చించమని, మరణించే వరకు, నీ రాకడ వచ్చే వరకు మేము నీ ప్రేమను ప్రకటిస్తూ ఉన్నట్లుగా, నీ సాక్షిగా ఉన్నట్టుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నావు, నాలో నెరవేర్చుచున్నావు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నావు, నాలో నెరవేర్చుచున్నావు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నావు, నాలో నెరవేర్చుచున్నావు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నావు, నాలో నెరవేర్చుచున్నావు. నేను జడియను, భయపడను, అలసిపోను. వాగ్దానము నా సొంతమేగా. 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 వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. అన్నిటిని తుడుచువాడవు, కదలకుండా నన్ను నిలబెట్టువాడవు. కన్నీటిని తుడుచువాడవు, కదలకుండా నన్ను నిలబెట్టువాడవు. ప్రతి వాగ్దానము నెరవేర్చువాడవు, ప్రతి వాగ్దానము నెరవేర్చువాడవు. నా నీతి వలనే కానే కాదయ్యా, అంతా నీ నీతి వలనేనయ్యా. నా నీతి వలనే కానే కాదయ్యా, అంతా నీ నీతి వలనేనయ్యా. నేను జడియను, భయపడను, అలసిపోను. వాగ్దానము నా సొంతమేగా. నేను జడియను, భయపడను, అలసిపోను. వాగ్దానము నా సొంతమేగా. నేను జడియను, భయపడను, అలసిపోను. వాగ్దానము నా సొంతమేగా. నేను జడియను, భయపడను, అలసిపోను. వాగ్దానము నా సొంతమేగా.
వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. రైట్, ఎవరికైనా ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉందా? ప్రార్థన అనే అంశాన్ని ఎక్కువగా అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఈరోజు వాక్యంలో విన్నట్లుగా యెహోషువ యుద్ధం చేస్తున్నాడు, కానీ మోషే పైన అక్కడ చేతులు ఎత్తాడు. సో అక్కడ మోషే చేతులు ఎత్తితే ఇక్కడ గెలుపు వస్తుంది, చేతులు దించితే ఓడిపోవడం జరుగుతుంది. అంటే ప్రార్థన ఎంత ఇంపార్టెంటో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థనా జీవితాన్ని ఈ సంవత్సరం ఎక్కువగా అలవాటు చేసుకుందాం. ఎందుకంటే మన యొక్క ప్రార్థన దేవుని మీద ఆధారపడటం అనేది మన హృదయం చూపిస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికే మనం ఉండాలి. కానీ ఇది ఎట్లా అవాయిడ్ చేద్దామా, ఎలా తప్పించుకుందామా, ఇగ్నోర్ చేద్దామా అనేది అనుకోకుండా దేవుని కొరకు దీన్ని నేను చేయడానికి ముందుకు వస్తా అనేటట్లుగా ఉండాలి. దేవుని కొరకు అసలు నేను ఏం చేస్తున్నా అనేది కూడా మనం ఎవరికి వాళ్ళ పరీక్ష. ఏదో వెళ్తున్నాము, ఉద్యోగం చేసుకుంటున్నాం, సంపాదించుకున్నాం, కష్టపడుతున్నాం, నా జీతం నేను తెచ్చుకుంటున్నాను, తింటున్నా, ఫ్యామిలీ, కుటుంబం, పిల్లలు, లేదా లేకపోతే ఇంకేమన్నా మరి దేవుని కొరకు ఎదుర్కోవడానికి దేవుని ఏమన్నా చేస్తున్నామా, అది ఎవరికి వాళ్ళ హృదయాల పరీక్షించుకుందా. ఏ రోజు మన జీవితం ఎప్పుడు ముగిస్తామో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అడుగుతాడు, ఏం చేసావని. బాగానే ఉద్యోగం చేసుకున్నానయ్యా, బాగానే కష్టపడ్డాను, నెల తెచ్చుకున్నాను, మంచిగా కుటుంబం, పిల్లలు బాగానే పోషించుకున్నా. సరే, మరి దేవుని రాజ్యం కొరకు ఏం చేసావు దేవుడు అడుగుతాడు. సో మనం అందుకే ఎదుర్కోవడానికి దాని కొరకు మనం సమాధానం ఇచ్చేవారంగా కూడా ఉందాం. ఓకేనా? రైట్, ప్రార్థన చేసుకుని నేటి మన ప్రార్థన ముగించుకుందాం. మా ప్రేమగల మా గొప్ప తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మమ్మల్ని నువ్వు ఎంతగానో ప్రేమించావు. ఈ దినము నీ మందిరానికి తీసుకొచ్చావు, నీ వాక్యాన్ని మాకు వినిపించావు. నీకు వేలాది స్తోత్రాలు, వందనాలు అయ్యా. మరి మా బాధ్యతగా మేము ఏం చేయాలో అది మేము తెలుసుకొని చేయడానికి సహాయం చేయండి అయ్యా. విజయాన్ని ఇచ్చే దేవుడవు నీవు, మమ్మల్ని ఓడిపోనేవు, మమ్మల్ని గెలిపించే దేవుడవు. కాబట్టి నీ మీదే మేము ఆధారపడడానికి సాయం చేయండి. ఎలాంటి పరిస్థితులు మా ఎదురుగా వచ్చినా అయ్యా, వాటిని ఎదుర్కోవడానికి కావలసిన ధైర్యమును, శక్తిని, విశ్వాసమును, బలమును మాకు దయచేయండి అయ్యా. నేటి దినమున ఇక్కడ మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీ స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసను ఆశీర్వదించండి. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారు వరకు నీ కృపలో హెచ్చించి బలపరచండి అయ్యా. నీ బిడ్డలు ఇచ్చిన కానుక నీ పరలోక మహిమ కొరకు వాడుకొనండి. వారి నీ సన్నిధిలో గడిపే సమయము, నీ కొరకు చేసే ప్రతి పనిని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ప్రతి శుక్రవారం ఇక్కడికి ప్రార్థనకు వస్తున్నారు తండ్రి. నీ కొరకు వారు సమయం కేటాయిస్తుండగా ఇక్కడ అది గొప్ప విజయాలు దారితీయడానికి సాయం చేయమండి అయ్యా. ప్రతి ఒక్కరిని నీ కృపలో ఆరోగ్యంతో నింపండి. అలాగే ఆత్మీయంగా వెనుకబడిన వారిని బలపరచండి. ఎవరైతే కృంగిపోయి మనసులో చెప్పుకోలేని వేదనతో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకొని వారిని బలపరచండి. మరి నేటి దినమును కూడా మళ్ళీ రాణి సిస్టర్ గారు తన యొక్క హెల్త్ విషయం డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉండగా తను తోడుగా ఉండండి అయ్యా. మరి సౌజన్య సిస్టర్ గారిని బట్టి స్తోత్రాలు, తన ప్రెగ్నెన్సీలో తోడుగా ఉండండి. జాన్వరి గారి కుటుంబాన్ని బట్టి, అలాగే ప్రకాష్ బ్రదర్ గారిని బట్టి, శ్రీకాంత్ని బట్టి, జాషువల్ గారి కుటుంబాన్ని బట్టి అయ్యా, పృథ్వీ బ్రదర్ని బట్టి, వారి అమ్మగారిని బట్టి, ఇలాగ కోటి బ్రదర్ రత్నాన్ని బట్టి అయ్యా, చేరువచ్చిన ఇక్కడ ప్రతి ఒక్కరిని బట్టి అయ్యా నీకే స్తోత్రాలు, వందనాలు. మేమందరం నీ సన్నిధిలో ఒక దినం నీతో కూడా పరలోకంలో ఉంటామనే గొప్ప నిశ్చయత మాకు ఇచ్చారు. నిర్మలా సిస్టర్ గారి కుటుంబాన్ని కూడా మందిరానికి తీసుకొచ్చావు. నీకు వందనాలు. నిర్మలా సిస్టర్ని, భవిష్యాన్ని, ఆరంజిని, వారి యొక్క తన ఇంట్లో చంద్ర గారిని కూడా జ్ఞాపకం చేసుకో. చంద్ర గారికి రక్షణ దయచేయండి, వారి కుటుంబానికి రక్షణ దయచేయండి. ఈ విధంగా ప్రతి ఒక్కరిని పేరు పేరు వలసిన మీరు ఆశీర్వదించమని మా ప్రియరక్షకుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.